దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. మరొకసారి 7 సంఘములను గురించిన మర్మములు అనే అంశంలో మనము దాదాపు 5 సంఘములను గురించి మనం ఇంతకుముందు ధ్యానించుకున్నాం. ఈ రోజున మనము 6వ సంఘం అంటే 6వ సంఘ కాలములో ఉన్న సంఘ చరిత్రను మనము ధ్యానం చేయబోతున్నాం. పోదామా? మనమందరం కూడా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు 6వ సంఘ కాలముల గురించి అపోస్తలుడైన యోహాను పత్మోస్ ద్వీపములో నుండి ఆ ఏషియా మైనర్లో ఉన్న 7 సంఘములకు ఆ సంఘపు దూతలకు యోహాను అపోస్తలుడు ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పే సందేశము. ఇప్పుడు మనం చూడబోయేది 6వ సంఘం. ఈ 6వ సంఘం పేరు ఫిలడెల్ఫియా. ఫిలడెల్ఫియా ఇంగ్లీష్లో, తెలుగులో ఫిలడెల్ఫియా. 7వ వచనం ఇలా స్టార్ట్ అవుతుంది. ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము. సో మొదట ఈ ఫిలడెల్ఫియా సంఘ కాలము, ఆ సంఘం గురించిన బ్యాక్గ్రౌండ్, వీటన్నిటిని మనము ధ్యానించుకొని మనము పోదాం. మొదట ఫిలడెల్ఫియా సంఘం, ఇది 6వ సంఘ కాలం. ఈ కాలం యొక్క టైం పీరియడ్ ఏమిటంటే 18th సెంచురీ తర్వాత 19th సెంచురీ. మనం చూస్తున్నాం 1700 AD టు 1900 AD. అలా చెప్తాను, 1700 క్రీస్తు శకము నుండి 1900 క్రీస్తు శకము వరకు ఫిలడెల్ఫియా సంఘ కాలము నడుస్తుంది. దగ్గర దగ్గర మనము 2020లోనికి వస్తున్నాం. ఈ సంఘ కాలంలోనే, ఈ ఫిలడెల్ఫియా సంఘ కాలంలోనే పెంతెకోస్త అనుభవం ఉన్న విశ్వాసులు మరి అధికముగా ఈ సంఘ కాలంలోనే దేవుని కోసం బలంగా వాడబడ్డారు. మనం చూస్తున్నాం ఎఫెసీ సంఘ కాలం నుండి, సుమర్ణ సంఘ కాలం నుండి, బెర్గాము సంఘ కాలం నుండి, తర్వాత త్వయతీరా సంఘ కాలం నుండి, సార్దీసు సంఘ కాలం నుండి, ఇప్పుడు మనము 6వ సంఘ కాలం ఫిలడెల్ఫియా వరకు చర్చెస్లో అనేకమైన మార్పులు జరిగాయి. సంఘం ఏ విధంగా ఆదిమ అపోస్తలుల కాలము నుండి, అంటే బిగినింగ్లో యెరూషలేము నుండి కదా సంఘం స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు కల్వారి శిలువలో మరణించి 50వ దినమున పెంతెకోస్త పండుగ వచ్చింది. అంటే క్రీస్తు శిలువలో మరణించినాడు కదా, అక్కడ నుంచి 7 వారాలు, ఆ 7 వారాలు తర్వాత వచ్చే దినమే 50వ దినం. ఒక వారానికి 7 దినాలు, 7 ఏళ్ళ 49. 49వ దినం తర్వాత వచ్చే 50వ దినమే పెంతెకోస్తు. అది యూదులకు ప్రధానమైన ఒక పండుగ. ఆ పెంతెకోస్తు దినములో యెరూషలేము దావీదు సమాధి పైన ఉన్న మిద్దె పైన శిష్యులందరూ 120 మంది కూడి ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అది తండ్రి మనకు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు. అది యేసుక్రీస్తు అన్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత మీరు వాగ్దానమును పొందుతారు, పరిశుద్ధాత్మను మీరు పొందుతారు, పరిశుద్ధాత్మ బాప్తిసము మీరు పొందుతారు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మను కలిగిన వారై మీరు బలము నొంది మీరు నా కొరకు సాక్షులుగా భూదిగంతముల వరకు ఉంటారని యేసు చెప్పారు కదా. ఆ పెంతెకోస్త పండగ దినమున ప్రారంభమైన ఆ ఆదిమ అపోస్తలుల సంఘ కాల అనుభవమే ఈ ఫిలడెల్ఫియా సంఘం. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి 1700 AD నుంచి 1900 AD వరకు జరిగిన కాలమే ఫిలడెల్ఫియా సంఘ కాలం.
ఈ సంఘ కాలంలో ఎవరెవరు విశ్వాస వీరులు, ఎవరెవరు యేసుక్రీస్తు కోసం బలంగా వాడబడ్డారు, వీటన్నిటిని మనము ధ్యానం చేద్దాం. మొదటగా ఫిలదెల్ఫియా అన్న మాటకు అర్థం. ఫిలదెల్ఫియా అనేది 2 పదములతో ఉన్న ఒక్క మాట. అది ఫిలదెల్ఫియా. అది గ్రీక్ భాషలో ఫీలియో అడెల్ఫోస్ 2 కలిపిన పదమే ఫిలడెల్ఫియా. ఫీలియో అంటే ప్రేమ. ఏ ప్రేమ? అడెల్ఫోస్ సహోదరుల. ఫీలియో ప్రేమ, అడెల్ఫోస్ సహోదర. 2 కలిపి చెప్పండి. సహోదర ప్రేమ. ఫీలియో అడెల్ఫోస్. ఫిలడెల్ఫియా. ఫిలడెల్ఫియా అన్నది 2 పదములు కలిపిన ఒక పదం. సహోదరుల ప్రేమ అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. అర్థమైంది కదా? ఫిలడెల్ఫియా అన్న మాటకు అర్థము సహోదరుల ప్రేమ, బ్రదర్లీ లవ్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ఫిలడెల్ఫియా సంఘము మనం ఎలా చూస్తున్నామంటే పునరుజ్జీవన సంఘము. ఈ 6వ సంఘం ఉందే ఫిలడెల్ఫియా సంఘము. ఈ సంఘమునకు పేరు ఏమిటంటే రివైవల్ చర్చ్. నిజంగా ఉజ్జీవించబడిన ఒక సంఘం. ఈ 6వ సంఘ కాలంలోనే నిజంగా ఆదిమ సంఘములాగా పునరుజ్జీవనం పొందిన సంఘముగా ఫిలడెల్ఫియా సంఘం మారింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళా మధ్యలో మనం చూసాం కదా, సంఘము నానా విధములైనటువంటి కష్టములతో, ఉపదేశముతో, యెజబెలు ఉపదేశముతో, బిలాము ఉపదేశముతో, నానా విధములైన సాతాను యొక్క ఉపదేశములలో చిక్కుకొని అల్లాడిన విధాన్ని మనం చూసాం కదా. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘ కాలంలోనే నిజమైనటువంటి ఒక ఉజ్జీవము కలిగింది. కాబట్టి ఫిలడెల్ఫియా సంఘ కాలంలోనే ఆ ఆదిమ సంఘ కాలంలో జరిగింది కదా, అదే అనుభవం మరలా వచ్చింది. అట్లయితే 17th century 18th century క్రీస్తు శకం, ఇది చర్చ్ పీరియడ్లో ఒక పునరుజ్జీవన కాలపు సంఘము అని బైబిల్ స్కాలర్స్ చెప్తా ఉంటారు. రివైవల్ చర్చ్, పునరుజ్జీవన సంఘము. దేవుని బిడ్డలారా, ఫిలడెల్ఫియా సంఘము ఆత్మీయమైన అభిషేకము పొందిన ఒక సంఘముగా మనం చూస్తున్నాం. మళ్ళీ చెప్తాను, ఫిలడెల్ఫియా సంఘం అన్నది ఆత్మీయమైన అభిషేకం పొందిన ఒక విశ్వాసులు ఉన్న పెంతెకోస్తె అనుభవం ఉన్న ఒక సంఘం. పెంతెకోస్తె అన్నది చర్చ్ పేరు కాదు. ఈ రోజుల్లో మనం అంటాం కదా, మీరు పెంటెకోస్ట్ చర్చ్. పెంటెకోస్ట్ చర్చ్ అంటే అది చర్చ్ పేరు కాదు, అది ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్. అది ఒక అనుభవం. ఏ అనుభవము? పరిశుద్ధాత్మ దేవుడు యొక్క క్రియలతో ఉన్న, వరములతో ఉన్న, పరిశుద్ధాత్మ దేవుడు నిండి ఉన్న ఒక సంఘము. అది సంఘం పేరు కాదు. పెంటెకోస్ట్ చర్చ్ అనేది అది యాక్చువల్గా పెంటెకోస్ట్ అనేది ఒక ఫెస్టివల్ నేమ్, జ్యూయిష్ ఫెస్టివల్ నేమ్. అది ఇశ్రాయేలు దేశంలో యూదులు అనుసరించిన 7 పండుగలలో ఇది ఒక ప్రధానమైన పండుగ. కాబట్టి ఆ పండగ దినముననే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వచ్చి దిగినాడు కదా. ఆ అనుభవం ఉన్న సంఘము ఫిలడెల్ఫియా సంఘం. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ ఫిలడెల్ఫియా ఎక్కడ ఉంది? సేమ్ అదే ఏషియా మైనర్లో మిగతా 5 సంఘాలు మనం చూసినాం కదా. ఎఫెసియన్స్, స్మిర్నా, పెర్గాము, తుయతీరా, సార్దీస్. ఇప్పుడు 6వ సంఘం ఫిలడెల్ఫియా. ఈ ఫిలడెల్ఫియా సంఘం ఎక్కడ ఉంది? దాదాపు 30 మైళ్ళ దూరంలో తూర్పు వైపున సార్దీసునకును లవోదికయ అన్నది 7వ సంఘం. అది ఇంకా మనం ధ్యానం చేయాలి. ఆ లవోదికయ సంఘమునకు సార్దీస్ సంఘమునకు మధ్య 30 మైళ్ళ దూరంలో ఉన్న ఒక సంఘమే ఫిలడెల్ఫియా. కాబట్టి ఈ ఫిలడెల్ఫియా అనేది ఇది ఒక పట్టణం.
ఈ పట్టణాన్ని మొట్టమొదట దీనిని నిర్మించినది విలియం పెన్. స్పెల్లింగ్ చెప్తాను, WILLIAM, విలియం పెన్, PENN. పెన్ అంటే ఈ పెన్ కాదు, పెన్, PENN, విలియం పెన్. ద సిటీ వాస్ నేమ్డ్ బై ఇట్స్ ఫౌండర్ విలియం పెన్. విలియం పెన్ అనే వ్యక్తి ఈ పట్టణాన్ని కనిపెట్టాడు. సో ఇట్ ఈస్ కాల్డ్ ఫిలడెల్ఫియా, సహోదరుల ప్రేమ అని అర్థము కూడిన ఈ ఫిలడెల్ఫియా పట్టణము. ఈ పట్టణం గురించిన మరికొన్ని విషయాలను మనం చూద్దాం. మొట్టమొదట ఫిలడెల్ఫియా పట్టణంలో అక్కడ ఉన్న జనాలు గ్రీక్ కల్చర్ కలిగిన జనాలు, అంటే గ్రీక్ సంస్కృతి లేదా నాగరికత కలిగిన జనాలు ఫిలడెల్ఫియాలో ఉన్నారు. అంటే మనము మొదటి శతాబ్దంలో కదా చూస్తున్నాం. ఆ ఫస్ట్ సెంచరీలో ఈ ఫిలడెల్ఫియా అనేటువంటి ఈ పట్టణం ఉంది కదా, ఇది యాక్చువల్గా చర్చ్ కాదు, ఇది పట్టణం. పట్టణంలో క్రైస్తవ సంఘం ఏర్పడింది కాబట్టి ఫిలడెల్ఫియా చర్చ్ అంటున్నాం. ఎట్లా ఎఫెసు చర్చ్ అన్నది, ఎఫెసు ఒక పట్టణం, స్మిర్నా అన్నది అది ఒక పట్టణం, తుయతీరా అన్నది ఒక పట్టణం, సార్దిస్ అన్నది ఒక పట్టణం, బెర్గామోస్ అనేది ఒక పట్టణం. ఆ పట్టణములంతా యేసు ప్రభు యొక్క సంఘము ఏమైంది, కట్టబడింది. రక్షింపబడిన విశ్వాసుల యొక్క సమూహమే సంఘం, ఎక్లేషియా. కాబట్టి ఆ సంఘము ఈ ఫిలడెల్ఫియాలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఫిలడెల్ఫియా పట్టణాల గురించి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది గ్రీక్ కల్చరల్ సిటీ అంటున్నారు వేద పండితులు. గ్రీక్ కల్చర్ సిటీ, సంస్కృతి నాగరికత కలిగిన ఒక పట్టణం. అది మాత్రం కాదు, ఇట్ వాస్ బిల్ట్ అరౌండ్ 200 BC, అంటే క్రీస్తు పూర్వము 200 సంవత్సరములలో ఈ పట్టణము కట్టబడింది అని స్కాలర్స్ చెప్తున్నారు. అంటే క్రీస్తు ఈ లోకమునకు రాక మునుపే, క్రీస్తు పూర్వము BC, బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము 200 సంవత్సరములలో ఈ పట్టణం ఏమైంది, కట్టబడినది, ఫిలడెల్ఫియా. సో అది మాత్రం కాదు, ఈ పట్టణములలో ఇశ్రాయేలు సంతతి వారు, జీవిష్ పీపుల్ అంటాం కదా, యూదులు, వాళ్ళు అధికమైన వారు ఈ ఫిలడెల్ఫియాలో జీవించేవారు. ద సిటీ హ్యాడ్ ఎ హెవీ జీవిష్ పాపులేషన్. ఈ పట్టణములలో యూదులు ఎక్కువగా నివసించారని, యూదులు ఎక్కువగా ఉన్నారని మనకు ఎవిడెన్స్ చెప్తా ఉంది. సో అది మాత్రం కాదు, క్రీస్తు శకము 17లో ఒక భయంకరమైనటువంటి శక్తివంతమైనటువంటి భూకంపం ఈ పట్టణంలో వచ్చింది. ఫిలడెల్ఫియా పట్టణము AD 17లో 17 AD క్రీస్తు శకము 17లో ఒక శక్తివంతమైన భూకంపము వలన కంప్లీట్గా నాశనం అయ్యాయి. అంటే ఫిలడెల్ఫియా పట్టణానికి ఒక దెబ్బ. కానీ టిబెరియస్ కైసరు ఈ పట్టణాన్ని మళ్ళా రీబిల్డ్ చేశాడు. టిబెరియస్ కైసర్ అతడు ఏం చేశాడు, మరలా దీనిని రీబిల్డ్ చేశాడు. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రపంచం అట్లే ఉండదు, మళ్ళా ప్రపంచమే వేరే రీతిలో తయారవుతుంది. కంప్లీట్గా ఇప్పుడు ట్రైన్ అది డిఫరెంట్గా ఆ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. బస్సులో ప్రయాణం చేసేది అది టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. ఏరోప్లేన్లో పోయేది డిఫరెంట్గా ఉంటుంది. మనం ముందులాగా మామూలుగా ఏ స్థలానికైనా ఆ స్థలంలో పోయే పరిస్థితి ఇప్పుడు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ ప్రపంచమే వేరే రీతిలో వేరే విధమైన స్టైల్లో రెడీ అవుతుంది. అదే మాదిరిగానే ఫిలడెల్ఫియా కూడా భూకంపం వచ్చిన తర్వాత, దెబ్బతిన్న తర్వాత టిబెరియా కైసరు మరలా దాన్ని రీబిల్డ్ చేసిన తర్వాత దాని టోటల్ ఆకారం కంప్లీట్గా చేంజ్ అయింది. సో అది మాత్రం కాదు, ఈ పట్టణము ఫిలడెల్ఫోస్ అన్న ఒక చక్రవర్తి ఈ పట్టణాన్ని ఏం చేశాడు, నిర్మించాడు. ఫిలడెల్ఫోస్, చెప్పండి, ఫిలడెల్ఫోస్. అది మాత్రం కాదు, ఫిలడెల్ఫియా పట్టణమే ఒక వ్యాపార
రీతిగా బాగా డెవలప్ అయినటువంటి ఒక పట్టణం, వ్యాపార కేంద్రం అంటారు. ఇట్ వాస్ బిజినెస్ అండ్ ట్రేడ్ సెంటర్. బిజినెస్ చేసుకోవడానికి కేంద్రముగా ఉండింది ఫిలడెల్ఫియా. అలాంటి ఒక వ్యాపార కేంద్రముగా నిలిచిన ఫిలడెల్ఫియా పట్టణములలో యేసు ప్రభు తన సంఘమును ఏం చేశాడు? కట్టాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, మనం ఇప్పుడు ప్రకటన గ్రంథ పుస్తకంలోని మనం పోదాం, ఏం చెప్పబడుతుందని. 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. 7వ వచనంలో యోహాను ఏం చెప్తున్నాడంటే, దావీదు తాళపు చెవి కలిగి, దావీదు తాళపు చెవి కలిగి. ఏమిటి దావీదు తాళపు? యేసు ఎవరు? దావీదు కుమారుడు. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే యేసుని గురించి ఇంట్రొడక్షన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, అబ్రహాము కుమారుడు అయిన, దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు వంశావళి. అట్లయితే యేసు దావీదు యొక్క వేరు, యేసు దావీదు యొక్క కుమారుడు. సో కాబట్టి అదే ఇక్కడ క్లియర్గా చెప్పబడుతుంది. ఏం చెప్పబడుతుంది? దావీదు తాళపు చెవి, కీస్. దావీదు తాళపు చెవి కలిగి ఎవడనో వేయలేకుండా తీయువాడును. ఎవరది? ఎవడు వేయలేకుండా తీయువాడు ఎవరు? యేసుక్రీస్తు. ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. ప్రతి సంఘానికి యేసు తాను ఎవరో అన్నది ఇంతకుముందు మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ సంఘం నుంచి దాదాపు 5 సంఘములలో గురించి యేసు తను ఏ విధంగా ఒక్కొక్క సంఘమునకు తన్ను కనబరుచుకుంటున్నాడని. ఇప్పుడు ఫిలదెల్ఫియా సంఘానికి యేసుక్రీస్తు ఈ విధంగా, నేను దావీదు తాళపు చెవి కలిగి ఎవడును తీయలేకుండా, ఎవడును వేయలేకుండా తీయువాడును, వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా అని యేసుక్రీస్తు తన్ను ఇంట్రొడక్షన్ చేస్తున్నాడు, తను పరిచయం చేసుకుంటున్నాడు ఫిలడెల్ఫియా సంఘం. 8వ వచనం మనం చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును. ఫిలడెల్ఫియా సంఘ కాలంలో ఉన్న విశ్వాసులు వారి యొక్క క్రియలను గురించి బైబిల్లో క్లియర్గా మనకు రాయబడింది. ఏం రాయబడింది? నీ క్రియలను నేను ఎరుగుదును. అట్లయితే యేసుక్రీస్తు రక్షింపబడిన విశ్వాసుల యొక్క క్రియలను ఎరిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు కృపాకాలంలో 7వ సంఘ కాలంలో మనం ఉన్నాం. లవోదికయ, అది నెక్స్ట్ బైబిల్ స్టడీలో మనం ఆఖరిగా మనం ధ్యానం చేద్దాం. అది అసలు మన సంఘ కాలం ఎట్లా అనేది. కానీ ఇప్పుడు మనం ఫిలడెల్ఫియాలో ఉన్నాం కాబట్టి దేవుడు ఫిలడెల్ఫియా సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏం బిడ్డలారా, మనం క్వారంటైన్ పీరియడ్ దాటుకున్నాం. లాక్డౌన్లో దాదాపు 2.5 నెలలు మనము గడిపాం. మన విశ్వాస క్రియలు యేసుప్రభు చూస్తున్నాడు కదా. దేవుని సంగమా, నీ క్రియలను యేసుక్రీస్తు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. మన క్రియలు బాగుందా? ఫిలడెల్ఫియా సంఘానికి యేసయ్య అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. చూస్తావా? నీ క్రియలను నేను ఎరుగుదును. మళ్ళా చెప్తున్నాడు, నీకున్న శక్తి అంటే బలం, నీకున్న స్ట్రెంగ్త్, నీకున్న బలము కొంచెమై, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీకు శక్తి కొంచెముగా ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగన అనలేదు. ఏమంటున్నాడు? నీకు బలము తక్కువనే. దేవుని బిడ్డలారా, కొంచెము శక్తి అని చెప్పడు. మీకు తెలుసా అండి, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనములలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, అప్పుడు మీరు శక్తి నొందుదురు. ఉందా వాక్యము? అపోస్తలుల కార్యం 1:8లో మనకు తెలిసిన వాక్యమే.
అపోస్తల కార్యం 1:8 నీకు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చేట. పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడు మన మీదకి? మనకు శక్తి కావాలి, మనకు స్ట్రెంగ్త్ కావాలి. విశ్వాసంలో చాలా దూరం మనం ప్రయాణం చేయడానికి మనకు శక్తి కావాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలము, శక్తి మనం పొందుకోవాలి. స్తోత్రం కలుగును కాక. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు, ఆదిమ సంఘ విశ్వాసం మీదకి వచ్చినప్పుడు వారు బలము నొందుదురు, శక్తి నొందుదురు. ఆ శక్తి వలననే యెరూషలేము నుండి యూదయ, యూదయ నుండి సమరియా, సమరియా నుండి భూదిగంతముల వరకు సువార్త ఏమైంది? ప్రకటించబడింది. అదే మనము ముందు చూసాం కదా 8వ వచనంలో దావీదు యొక్క తాళపు చెవి. 7వ వచనంలో చూసాం కదా, దావీదు యొక్క తాళపు చెవి. సువార్త ప్రకటించడానికి దేవుడు వాకిటను తెరుస్తున్నాడు. సువార్త ప్రకటించడానికి దేవుడు వాకిట తెరుస్తున్నాడు. సో ప్రకటన గ్రంథంలో 4 విధములైన వాకిటలు బైబిల్లో రాయబడింది. నేను చెప్తాను, మీరు రాసుకోండి. 4 types ఆఫ్ డోర్, వాకిట. 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు తెరచి ఉంచబడిన వాకిటను ఉంచుచున్నాడు. ఎందుకంటే దేవుడి యొక్క పరిచర్య జరుగు నిమిత్తం, దేవుడి యొక్క సువార్త వ్యాపకం చెందు నిమిత్తము దేవుడు తెరచిన వాకిటను ఉంచుతున్నాడు. అంటే డోర్ ఓపెన్ డోర్. రెండవది మనం చూస్తున్నాం, మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యమే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో తలుపు నెద్ద నుంచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తెరచినట్లయితే నేను లోపలికి వచ్చి వారితో భోజనం చేతును, వారు నాతో కూడా భోజనం చేస్తారు అని యేసు అన్నాడు కదా. సో అదే మనం చూస్తున్నాం, మనిషి యొక్క హృదయం అనే వాకిట. ఇదిగో తలుపు నెద్ద నిలిచి అని అంటే మానవ హృదయం అనే వాకిట ఎదుట యేసు ప్రభు వచ్చి నిలబెడుతున్నాడు. సో కాబట్టి డోర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. ఇది దేనికి సాదృశ్యము? రక్షణకు సాదృశ్యం. మొదట తెరచి ఉంచబడిన వాకిట అనేది సువార్త ప్రకటించడానికి. రెండవది మానవ హృదయం అనే వాకిటలోనికి యేసుక్రీస్తు వస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క రక్షణ ప్రతి ఒక్కరూ పొందు నిమిత్తము దేవుడు లోపలికి వస్తున్నాడు. మూడవదిగా మనం చూస్తున్న ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో కొత్త నిబంధన సంఘము ఏం చేయబడుతుంది? పరలోకమునకు ఆరోహణం అవుతుంది. మీరు ఈ పుస్తకంలో మీరు చూసినట్లయితే ఒక తలుపు తెరవబడి ఉండెను అని 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతుంది. ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే 7 సంఘకాలం అయిపోయిన తర్వాత యోహాను అపోస్తలుడు చెప్తున్నాడు, నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు. అట్లయితే పరలోకంలో ఒక తలుపు ఉంది. ఆ తలుపు దేవుడు తెరచేటప్పుడు సంఘము కొనిపోబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా 4వ వాకిట ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనములలో యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ, బహిరంగ రాకడలో తలుపు తెరవబడుతుంది. సో మీరు అక్కడ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 11వ వచనం, 11వ వచనంలో మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, తన మీద కూర్చొని ఉండిన వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. అంటే యేసుక్రీస్తు పరలోకము నుండి భూమి మీదకి వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు తెల్లని గుర్రము మీద ఆయన వస్తున్నాడు. పరలోకపు తెరవబడి ఉండుట, అక్కడ ఒక తలుపు తెరవబడి ఉండుట మనం ఈ విధంగా 4 విధమైన వాకిటను మనం చూస్తున్నాం. సో దేవుని బిడ్డలారా, దావీదు యొక్క తాళపు చెవి సువార్త వ్యాపకంలో తెరుచుకున్నట్టు. సో దానిని శక్తివంతముగా తెలపడానికి ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ఉన్న విశ్వాసులు, వారికి శక్తి కొంచెముగా ఉండినను వాళ్ళు ఏం చేశారు? ఎక్కువగా ప్రయాసపడ్డారు. అది యేసయ్య ఇక్కడ మెచ్చుకుంటున్నాడు. మనం చదువుతున్నాం కదా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెముగా ఉండినను. దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి కొంచెముగా ఉంటే అదే మన పరిపూర్ణం. ఇప్పుడు ఏం చెప్తున్నాం మనము? 5 రొట్టెలు 2 చేపలు. ఈ 5 రొట్టెలు 2 చేపలు అనేది కొంచెమే కదా, కానీ అది 5,000 మంది పురుషులు తిన్నారు.
ఇంకా ఆ పురుషులకున్న స్త్రీలు, అక్కడ స్త్రీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తిన్నారు. దగ్గర 20,000 మంది తిన్నారని వేద పండితులు చెప్తున్నారు. మిగిలిన వాటిని వాడు తృప్తిగా భుజించిన తర్వాత 12 గంపలు నిండా ఎత్తారు. దేవుని యొక్క కొంచెం అన్నది మనకు పరిపూర్ణత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కాబట్టి దేవుని యొక్క కొంచెం, దేవుని యొక్క శక్తి కొంచెం, దేవుని యొక్క కృప కొంచెం, దేవుని యొక్క కనికరం కొంచెం, మనకు ఆ కొంచెముగా ఉన్న శక్తి ఉంటే మనము దేవుని కోసం అపారముగా మనం పనులు చేయడానికి అదే మనకు పరిపూర్ణం. అందుకే బైబిల్ చెప్తుంది 8వ వచనంలో, శక్తి కొంచెముగా ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు అని 8వ వచనంలో చెప్తున్నాడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఇప్పుడు మనము 4 విధముల తలుపులు మనం నేర్చుకున్నాం కదా. ఆ 4 విధములైన తలుపులు, మొదటి తలుపులు 3వ అధ్యాయం 8వ వచనం, 2వ తలుపు 3వ అధ్యాయం 20వ వచనం, 3వ తలుపు సంఘం కొనిపోవడానికి, ఆకాశం మీద పరలోకమును కొనిపోవడానికి పరలోకంలో ఉన్న ఒక తలుపు, అది 3వ తలుపు. 4వ తలుపు 19వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి వస్తాడే, అది 4వ తలుపు. సో ఇవాళ ప్రకటన గ్రంథంలో 4 విధమైన తలుపులను మనం చూస్తున్నాం, వాకిటను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ మనం చూస్తున్నాం అదే 8వ వచనంలో, నా నామము ఎరగను అనలేదు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. అది మాత్రం కాదు, బైబిల్ వాక్యం చెప్తుంది, యూదులు కాక, 9వ వచనం, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తిని అని తెలుసుకొనున్నట్లు చేసేదను అని యేసుప్రభువు అంటున్నాడు. ఫిలదెల్ఫియా సంఘము వారి యొక్క క్రియలు, వారి యొక్క కొంచెముగా ఉన్న శక్తి, వారికి ఉన్నటువంటి ఓపిక, సహనం అమేజింగ్, అది చాలా అద్భుతమైనది. ఫిలదెల్ఫియా సంఘ కాలంలోనే సంఘము బాగా ఆత్మీయ దశలో వర్ధిల్లబడింది. అంటే ఆదిమ సంఘము ఎలా స్టార్ట్ అయింది చూడండి, ఎఫెసీ సంఘ కాలంలో, ఆ మాదిరిగా ఫిలదెల్ఫియా సంఘం స్టార్ట్ అయింది. ఈ మాదిరిగా స్టార్ట్ అవ్వడానికి సార్దీసు సంఘములలో ఒక అతను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు అతను చెప్పండి? సార్దీసు సంఘములలో మనం ఇంతకు ముందు 5వ సంఘ కాలం చదివేటప్పుడు దాంట్లో సంఘము బాగా బలంగా మరలా చనిపోయిన పరిస్థితిలో ఉన్న సంఘము మరలా జీవింపడానికి దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఏమిటి? మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ అనే ఒక గొప్ప దైవజనుడిని దేవుడు ఏం చేశాడు? లేపాడు. దేవుడు అతనికి ఒక అపారమైనటువంటి ఒక సత్యమును దేవుడు కనపరిచాడు. దానిని బట్టి చనిపోయే చావు బతుకులో ఉన్న సంఘము మరలా ఏమైంది? ఆత్మీయత పొందింది. అదే సార్దీసు సంఘకాలంలో ఇంతకుముందు మనం చూసాం. అటువంటి 5వ సంఘకాలము గడిచిన తర్వాత ఈ 6వ సంఘకాలంలో ఇంకా సంఘము పరిపూర్ణముగా ఆత్మీయతలో ప్రవేశించి వారు బలంగా దేవుని కోసం ఏం చేశారు? నిలబడ్డారు. నిజంగా సాతాను యొక్క సమాజపు వారిని వారి కాళ్ళ కింద పెడతాను అని దేవుడు అంటున్నాడు. అదే మనం చూస్తున్న 9వ వచనంలో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసినట్లుగా నేను చేస్తానన్నాడు. దేవునికే మహిమ కలుగుగా. దేవుని బిడ్డలారా, సాతానుడు పలు విధమైన శోధనలతో మన సంఘాన్ని ఉపద్రవిస్తాడు, శ్రమ పాలై చేస్తారు, కష్టపరిశ్రమైన పరిస్థితిలో ఉంచుతాడు. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏ సాతానుడు సంఘం మీద దాడి చేస్తున్నాడో ఆ సాతానును శీఘ్రముగా మన కాళ్ళ కింద పడవేస్తాడు. మనము చితక చొప్పుతున్నాము. సాతాను యొక్క తలకాయని మనం ఏం చేస్తాం? యేసయ్య దానిని ఎప్పుడో చితక తొక్కాడు. మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం? సాతాను యొక్క తోకను మనం ఏం చేస్తున్నాం? మన కాళ్ళతో కూడా చితక తొక్కి సాతాను యొక్క బలము మీదట మనకు దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్ప విజయమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే మనం చూస్తూ ఉన్నాం. సో అది మాత్రం కాదు దేవుని బిడ్డలారా, 10వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి.
ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ఉన్న రక్షింపబడిన విశ్వాసులు వారు ఏం చేస్తున్నారు? ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలమున నేను నిన్ను ఏం చేస్తాను? కాపాడదును దేవుడు హామీ ఇస్తున్నాడు. అంటే ఫిలదెల్ఫియా సంఘ కాలం యొక్క సహనమును దేవుడు కొనియాడుతున్నాడు. దేవుడు బిడ్డలారా, మీకు తెలుసా అండి, 7 సంఘములలో మొదటి సంఘము మీద దేవుడు ఒక తప్పు ఒకటి మోపాడు కదా, మొదటి సంఘం మీద. తర్వాత 3వ సంఘం మీద కొన్ని తప్పులు మోపాడు. 4వ సంఘం మీద మనకు బాగా తెలుసు తప్పులు మోపాడు. 5వ సంఘముల మీద తప్పులు మోపాడు. కానీ 2వ సంఘము సువర్ణ సంఘం మీద దేవుడు ఏం చేయలే? ఏ తప్పును చెప్పలే. కరెక్టా? సువర్ణ సంఘములో దేవుడు ఒక్క ఫాల్ట్ కూడా చెప్పలే. అదే మాదిరిగా 6వ సంఘమైన ఫిలదెల్ఫియా సంఘం మీద దేవుడు ఏ ఒక్క తప్పును, ఏ ఒక్క నెగటివ్ ఆస్పెక్ట్స్ దేవుడు ఏమాత్రం చెప్పలేదు. అంటే ఈ సంఘము ఆ విధముగా పరిపూర్ణమైన సంఘముగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కృపాకాలంలో మనం కూడా ఫిలదెల్ఫియా సంఘం వలె పరిపూర్ణత చెందుటకు మనం కూడా ఏం కావాలి? ప్రయాసపడాలి. మనలో ఎన్నో తప్పులు ఉన్నాయండి, మనకే తెలుసు. ఫిలదెల్ఫియా సంఘము దేవుడు ఎలాంటి తప్పులు కూడా పొందలేని సంఘముగా, పరిపూర్ణ సంఘముగా నిలిచింది. ఫిలదెల్ఫియా సంఘము ఆత్మీయతలో బలంగా నిలిచింది. ఫిలదెల్ఫియా సంఘము వలె మనం కూడా పోవాలంటే మనం కూడా సహించాలి. క్రైస్తవ జీవితమే సహనం. మనకు ఓపిక ఉండాలి, మనం ఆత్రపడకూడదు. యేసుక్రీస్తు చూడండి, ఆయన ఎంత సహనమూర్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తును చూడండి, తాను శోధించేటప్పుడు, పిలాతు ఎదుట నిలిచేటప్పుడు, హేరోదు రాజు ఎదుట నిలిచేటప్పుడు, యూదుల ఎదుట నిలిచేటప్పుడు, కైఫా ఎదుట నిలిచేటప్పుడు, ప్రధాన యాజకుడైన కైఫా ఎదుట నిలిచేటప్పుడు, అనేక మంది ఆయన మీద అబద్ధ సాక్ష్యములు పలికినప్పుడు యేసుక్రీస్తు మౌనంగా సహనము కలిగి అన్ని సహించాడు. ఆ సహనమే సంఘములో ఉన్న విశ్వాసులకు రావాల్సింది. ఫిలదెల్ఫియా సంఘము సహనం కలిగిన సంఘం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓర్పు కలిగిన సంఘం, సహించాలి. క్రిస్టియన్స్ అంటే సహించేవారు. మనం ఆత్రపడకూడదు. మనము అన్నిటినీ మనం ఏం కావాలి? సహించాలి. సో యేసులో ఉన్న సహనం మనలో కూడా ఉండాలి. సో ఫిలదెల్ఫియా సంఘము ఓర్పు కలిగిన సంఘముగా మనం చూస్తున్నాం. దానిని బట్టి దేవుడు కొన్ని రివార్డ్స్ దేవుడు ఆ సంఘానికి ఇచ్చేది మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం మనము 11వ వచనం. ఏమంటున్నాడు? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. 11వ వచనములో ఫిలదెల్ఫియా సంఘమునకు మన యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీకు ఉన్న కిరీటమును ఎవడునూ అపహరించకుండానట్లు నువ్వు దానిని ఏం చేసుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, కిరీటం అన్నది అది మహిమ. రాజుకు మహిమ ఎక్కడ ఉంది? కిరీటం మీద. ఒక రాజు ఒక దేశమును పరిపాలిస్తే ఆ రాజుకు మహిమ అతని శిరస్సు మీద ఉన్న కిరీటం. పురాతన కాలములలో రాజులు 2 కిరీటాలు పెట్టుకుంటే అతనికి 2 రాజ్యం ఉంది అని అర్థం. 10 కిరీటాలు ఉందంటే అతనికి 10 దేశాలు ఉంది అని అర్థం. అంటే 10 దేశములకు అతడు రాజు. అర్థమైందండి? ఇప్పుడు 5 కిరీటాలు పెట్టుకొని ఒక రాజు తన శిరస్సు మీద 5 కిరీటాలు పెట్టుకున్నాడంటే 5 రాజ్యములను పరిపాలించే రాజు అని అర్థం. సో కిరీటం అంటే మహిమ. సో మనకు రావలసిన ఆ మహిమ మనము వేరే ఎవరికి మనం ఇవ్వకుండా దానిని గట్టిగా మనం పట్టుకోవాలి. ఉదాహరణకు పాత నిబంధన గ్రంథములలో సౌలును దేవుడు రాజుగా అభిషేకించాడు. ఇప్పుడు సౌలు తలకాయ మీద, సౌలు తల మీద, సౌలు శిరస్సు మీద దేవుడు ఆ యొక్క రాజ కిరీటమును దేవుడు పెట్టాడు. సో కిరీటం అన్నది మహిమ. కానీ సౌలు రాజు ఆ కిరీటాన్ని కాపాడుకున్నాడా? కాపాడుకోలే. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు? దేవునికి విరోధముగా, దేవునికి అయిష్టమైన కార్యములు చేసి, దేవుని ఆజ్ఞను మీరి
చెయ్యరాని పనులు చేసి కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుడు ఆ కిరీటాన్ని దావీదు మీద పెట్టాడు. ఇప్పుడు దావీదే రాజు. సో సౌలుకు ఆ యొక్క మహిమ అతడు కోల్పోయాడు. అదే మరి సౌలు ఏ విధంగా మహిమను కోల్పోయాడో ఫిలదెల్ఫియా సంఘ విశ్వాసులకు యేసయ్య ఏమంటున్నాడంటే, నీకు ఉన్న కిరీటమును నువ్వు గట్టిగా పట్టుకొనుము, అది ఎంత మాత్రము నువ్వు పోగొట్టుకోవద్దు అని దేవుడు ఏం చేస్తున్నాడు, ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న విశ్వాసులను హెచ్చరిస్తా ఉన్నాడు. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. దేవుడు ఇచ్చిన రక్షణను కాపాడుకోవాలి, దేవుడు మనకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలి, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదములను, నిత్య జీవమును మనం ఏమాత్రం పోగొట్టుకోకూడదు. యూదా ఇస్కారియతు అపోస్తలుడు అన్న స్థానాన్ని పోగొట్టుకున్నాడు. వాడు అది ఎందుకు కాపాడుకోలేకపోయాడు? కేవలము డబ్బు మీద ఆశ పెట్టి లోక రక్షకుడైన యేసుక్రీస్తును 30 వెండి నాణములకు ఏం చేశాడు? అప్పగించాడు. దాని వలన అపోస్తలుడు అన్న స్థానాన్ని కోల్పోయాడు. ఆ స్థానంలో వేరొకడు వచ్చాడు. అదే ఇప్పుడు చెప్తా ఉన్నాడు దేవుడు. ఆ ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న విశ్వాసులకి యేసయ్య ఏమంటున్నాడు, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నావు. ఏది? నీ కిరీటమును ఎవరునూ అపహరించుకోకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. సో కాబట్టి కిరీటం అన్నది దేవుడు మనకు ఇచ్చినటువంటి మహిమ. పరలోకంలో వాడబారని కిరీటం ఉంది, చెప్పండి. జీవ కిరీటం ఉంది, చెప్పండి. నీతి కిరీటం ఉంది, మళ్ళా అక్షయ కిరీటం ఉంది, సంతోషకరమైన కిరీటం ఉంది. ఎన్నో కిరీటాలు పరలోకంలో మన కోసం దేవుడు ఉంచున్నాడు. అది మనం కాపాడుకోవాలంటే మనము దేవుడు మనకిచ్చిన వాటిని మనం ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. సో అదే మాదిరిగా మనం చూస్తున్నాం. ఆ యొక్క 3వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైగొంటివి. దేవుడు అంటున్నాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైగొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను ఏం చేస్తాను? కాపాడను. దేవుడు ఏం చేస్తున్నాడు? రాబోయే శోధన కాలమున నిన్ను కాపాడుతానన్నాడు. ఫిలదెల్ఫియా సంఘములో ఉన్న విశ్వాసులకు ఒక అరుదైనటువంటి ఒక ఆశీర్వాదం దేవుడు ఇస్తా ఉన్నాడు. ఏమిటంటే రాబో శోధన అంటున్నాడు. ఏది రాబో శోధన? శ్రమకాలం. ఫిలదెల్ఫియా కాలం అయిపోయిన తర్వాత లవోదయ కాలం వస్తుంది, 7వ సంఘకాలం. అదే లాస్ట్. 7వ సంఘకాలం అయిన తర్వాత సంఘము పరలోకానికి వెళ్ళిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. సంఘమును వెళ్ళిపోయిన తర్వాత శ్రమకాలం స్టార్ట్ అవుతుంది. అదే శోధన కాలం. ఇప్పుడు దేవుడు ఏమో హామీ ఇస్తున్నాడు ఇక్కడ చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడు? భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో. ఫుట్ నోట్లో ఏముంది? శోధన గడియ రాబోతుంది. అది ఇశ్రాయేలీయులకు, యాకోబుకు ఉపద్రవ కాలం, శ్రమ కాలం, ట్రిబులేషన్ పీరియడ్. ఆ ట్రిబులేషన్ పీరియడ్లో మనం పోకుండా దేవుడు మనలను కాపాడుతాడని వాగ్దానం చెప్తున్నాడు. వావ్, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, మీకు తెలుసా అండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది. 3వ అధ్యాయం చివరి వరకు సంఘకాలం అయిపోతుంది. ఇంకా మనం ఒక్క సంఘకాలమే మనం ధ్యానించవలసినది మిగిలి ఉంది. ఆ 7వ సంఘకాలం, లవోదికయ సంఘకాలం అయిపోయిన తర్వాత సంఘకాలం అయిపోయింది, కృపాకాలం అయిపోయింది. సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో పరలోకంలో జరిగిన సంభవాలను యోహాను రాస్తా ఉన్నాడు. అంటే యోహాను ఆత్మలో కొనిపోబడి పరలోకములలో అక్కడ జరిగిన విషయాలన్నీ మనకు రాస్తున్నాడు. యోహాను ఆ యొక్క 5వ అధ్యాయం దాటిన తర్వాత 6వ అధ్యాయం నుంచి దేవుడు యోహానుకు శ్రమకాలంలో జరిగే, ఆ 7 ఏళ్ల శ్రమకాలంలో జరిగే విషయాలన్నీ యోహానుకు కనబరిచాడు, దర్శనములలో చూపించాడు. సో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీయులకు శ్రమకాలం, ట్రిబులేషన్ పీరియడ్. దేవుని బిడ్డలారా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇప్పుడు మనం చూస్తున్న మిడతలు దండు, తర్వాత వైరస్ యొక్క వ్యాప్తి చెందడం, కరోనా వైరస్, ఎబోలా వైరస్, ఇంకా రాను ఏదో వైరస్ను మనం చూసాం. ఇప్పుడు కరోనా వైరస్ భయంకరంగా సతాయిస్తూ ఉంది.
కాబట్టి ఇదే శ్రమకాలం ఏమో అని క్రైస్తవులు భయపడే విధంగా ఇప్పుడు సంభవిస్తూ ఉంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, శ్రమకాలం ఇంకా స్టార్ట్ కాలే. కారణం ఏమిటంటే మనము ఇప్పుడు సంఘకాలం ముగింపులో ఉన్నాం. సంఘం ఎత్తబడిన తర్వాతనే అసలైన శ్రమకాలం వస్తుంది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు 7 ఏళ్ల శ్రమకాలం కొనసాగించబడుతుంది. ఆ 7 ఏళ్ల శ్రమకాలంలోనే 666 ముద్రను అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి అందరికీ ఏం చేస్తాడు? ఈ కుడి హస్తం మీద, నొసళ్ళ మీద తన యొక్క ముద్రను వేస్తాడు. అది ఒక మనుషుని యొక్క సంఖ్య అని బైబిల్లో మనకు రాయబడుతుంది. ఈ విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉపద్రవ కాలం, శ్రమకాలం ఇంకా స్టార్ట్ కాదు. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘ విశ్వాసులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం ఏమిటంటే, శ్రమకు మిమ్మల్ని తప్పిస్తాను, కాబట్టి మీరు పవిత్రులుగా, మీరు పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు మనకేం చేస్తున్నాడు? హామీ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుని బిడ్డలారా, ఫిలదెల్ఫియా సంఘకాలం, ఆ ఫిలదెల్ఫియా సంఘకాలంలో, ఫిలదెల్ఫియా సంఘకాలంలో ఉన్న విశ్వాసులు దేవుని కోసం ఏం చేస్తున్నారు? వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. సో కాబట్టి దేవుడు ఆ సంఘమును ఏమాత్రం దేవుడు ఏం చేయలేదు, తప్పు పట్టడం లేదు. దేవుని దగ్గర నుంచి ఒక్క రిమార్క్స్ కూడా పొందలేని సంఘముగా ఈ సంఘాన్ని మనం చూస్తున్నాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఫిలదెల్ఫియా సంఘము ఏమాత్రం దేవుని దగ్గర తిట్లు కానీ, తప్పులు కానీ, నీ మీద ఒకటి తప్పు ఉంది అని ఏమాత్రం ఈ ఫిలదెల్ఫియా సంఘం దానికి బదులుగా ప్రశంసలు పొందింది. దేవుడు అంటున్నాడు, నీకు శక్తి కొంచెముగా ఉన్నా నువ్వు బాగా ఏం చేశావు? నా వాక్యాన్ని గైకొన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆ యొక్క ఫిలదెల్ఫియా సంఘ కాలములలో మనం చూస్తుంటే ప్రభు యొక్క ఛాలెంజ్, ప్రభు యొక్క సవాల్, ఈ సంఘానికి దేవుడు ఏం సవాల్ ఇస్తూ ఉన్నాడు? దానిని నాలుగు విధమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. నంబర్ 1, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మీ శత్రువులను మీ పాదాల కింద ఏం చేస్తాను? నేను పడవేస్తాను. నోట్ చేసుకోండి, ప్రకటన గ్రంథం 3:9. ఐ విల్ సబ్డ్యూ యువర్ ఎనిమీస్. నేను మీ దేవుని బిడ్డలాగా ప్రభు యొక్క 4 విధమైన సవాల్, ఛాలెంజ్ అని చెప్పవచ్చు. దాంట్లో మొదటిది మనం చూసాం ఇంతకు ముందు, నేను మీ యొక్క శత్రువులను మీ పాదముల కింద పడవేయుదును. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ఏం చెప్పబడుతుంది? దేవుడు 3వ అధ్యాయం 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం, దేవుడు ఏమంటున్నాడు? నీ పాదముల ఎదుట ఎవరిని? సాతాను యొక్క సామాజము, సాతాను సామాజపు వారిని ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ఉన్న విశ్వాసుల పాదముల కింద పడవేస్తాను అని దేవుడు ఏం చేస్తున్నాడు? సవాల్ విసురుతా ఉన్నాడు. రెండవది, నీ ఎదుట నేను తలుపులను ఏం చేస్తాను? తెరచి ఉంచుతాను, ఎవడునూ దానిని ఏం వేయనేరడు. నీ ఎదుట తలుపులు తెరచి ఉంచుతాను, దానిని మోయడానికి ఎవరికైనా సాధ్యం ఉంటుందా? I have set before an open door. No one can shut it. No one can shut it. ఎవడును వేయనేరడు. నేను తలుపులు తెరచినానంటే తెరచినాను అంతే. తలుపులు నేను మూసినానంటే మూసినాను. మూయబడిన తలుపులను ఎవరు తెరవలేరు. ఇది ప్రభు యొక్క 2వ సవాల్. ఇక 3వ సవాల్ ఏమిటంటే, ఐ విల్ కీప్ యూ ఫ్రమ్ ద అవర్ ఆఫ్ టెంప్టేషన్. ప్రకటన గ్రంథం 3:10లో మనం చూస్తున్నాం, దేవుడు అంటున్నాడు, శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. ఐ విల్ ప్రొటెక్ట్ యూ. ఎస్, ఐ విల్ కీప్ యూ ఫ్రమ్ ద అవర్ ఆఫ్ డేంజర్ ఆర్ టెంప్టేషన్.
శ్రమ కాలంలో నుండి నేను తప్పిస్తాను అన్నాడు. కొత్త నిబంధన సంఘానికి దేవుడు ఇచ్చిన ఒక అరుదైన, ఒక విశేషితమైనటువంటి ఆశీర్వాదం ఏమిటంటే, సంఘము, కొత్త నిబంధన సంఘము శ్రమకాలంలో ప్రవేశించదు. ఆమేన్, హల్లెలూయా. మనం అందరం కొనిపోబడతాం. ఇక 4వది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అని అంటున్నాడు. జయించు వాణిని నా ఆలయములో, దేవుడు అంటున్నాడు, జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. I will make you a pillar in the temple of my God. I will make you a pillar in the temple of my God. నా దేవుని మందిరములలో నేను మిమ్మల్ని ఏం చేస్తాను? స్తంభముగా నిలబెడతాను. స్తంభము అన్నది దేనికి సాదృశ్యం అంటే, స్తంభము, పిల్లర్ అనేది దేనికి సాదృశ్యం అంటే, స్థిరత్వం, స్థిరమైన, బలమైన దానికి సాదృశ్యం. మనం అంటాం కదా, వాడు మా కుటుంబములలో స్తంభం లాంటి వాడండి. ఆ మాట అన్నారంటే ఆ కుటుంబానికి వాడే దిక్కు అని అర్థం. మా ఇంటిలో మా ఆయన స్తంభం లాంటి వారు. ఇప్పుడు ఆ స్తంభమే లేదండి. మా చర్చిలో యవన పిల్లలే స్తంభం అండి. మనం అంటూ ఉంటాం కదా. సో దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, జయించువాడు, సవాల్ విసురుతా ఉన్నాడు. ఫిలదెల్ఫియా సంఘ కాలములో ఉన్న విశ్వాసులారా, మీలో ఎవరైనా విశ్వాస విషయములలో జయించినట్లయితే నా దేవుని మందిరములలో మిమ్మల్ని నేను స్తంభముగా చేసేదను అంటున్నాడు. స్తంభముగా చేసేదను అంటున్నాడు. సో కాబట్టి ఈ 4 విధమైనటువంటి ఆశీర్వాదము లేదా సవాలును దేవుడు ఏం చేస్తున్నాడు? ఇస్తా ఉన్నాడు. మళ్ళా చెప్తాను, ఈ ఫిలదెల్ఫియా సంఘం మీద దేవుడు ఏ తప్పు మోపలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తప్పు లేకుండా తప్పించబడిన సంఘము ఫిలదెల్ఫియా సంఘము, సుమెర్నా సంఘం మాత్రమే. మిగతా సంఘములలో ఏదో కొన్ని కొరతలు, తప్పులు దేవుడు చెప్తానే ఉన్నాడు. కానీ ఫిలదెల్ఫియా సంఘము ఏమాత్రం దేవుడి దగ్గర ఏ తప్పును పొందకుండా విశ్వాస విషయములలో వారు జయశాలులుగా నిలిచారు. ఇంకా ఆఖరిగా ఎవరు ఈ సంఘములలో విజేతలు, ఛాంపియన్స్? రాసుకోండి, ఛాంపియన్స్. ఈ సంఘ కాలంలో ఎవరు ఛాంపియన్? నిశ్చయంగా నువ్వు కాదు, నేను కాదు, మనం ఎవరు కాదు. ఫిలదెల్ఫియా సంఘ కాలంలో మనం లేదు కదా. ఫిలదెల్ఫియా సంఘ కాలంలో లేదు. కానీ ఇప్పుడు మనము కృపాకాలములలో మనము 7వ సంఘ కాలంలో మనం ఉన్న ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ఉన్న విశ్వాస విజేతలు, విశ్వాస వీరులు లాగా మనం ఉన్నామని మనం పోల్చుకోవచ్చు. సో ఆఖరిగా ఛాంపియన్స్ ఎవరు? దాదాపు ఈ సంఘ కాలంలో మనకు ఛాంపియన్స్ 7గురిని మనము మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాం. రాసుకుంటారా? నెంబర్ 1 మొదట ఛాంపియన్ ఎవరంటే జోనథన్ ఎడ్వర్డ్. ఇతను 1703వ సంవత్సరం నుండి 1758వ సంవత్సర కాలంలో జీవించిన ఒక విజేత లేదా ఒక విశ్వాస వీరుడు. జోనథన్ ఎడ్వర్డ్. ఎడ్వర్డ్ మనకు తెలుసు కదా, ఎడ్వర్డ్, జోనథన్ ఎడ్వర్డ్. ఇతడు 1703 నుంచి క్రీస్తు శకము 1758 కాలంలో జీవించిన ఒక అమెరికా దేశములకు చెందిన గొప్ప ప్రసంగికుడు. మీరు హిస్టరీలో పోయి మీరు గూగుల్లో పోయి టైప్ చేసినారంటే జోనథన్ ఎడ్వర్డ్ అని టైప్ చేశారంటే ఈయన ఫోటో నుంచి ఈయన డీటెయిల్ మీకు టక్కున వస్తుంది. జోనథన్ ఎడ్వర్డ్ మన కాలంలో పుట్టినవాడు కాదు. జోనథన్ ఎడ్వర్డ్ ఫిలడెల్ఫియా సంఘ కాలంలో పుట్టినవాడు. ఇతడు ఒక గొప్ప థియాలజీ, దైవ శాస్త్రమును చదివినవాడు. దేవుడి బిడ్డలారా, ఈ జోనథన్ ఎడ్వర్డ్ అమెరికాలో పుట్టి పెరిగిన వాడు. అమెరికా దేశములలో గొప్ప ప్రసంగికుడుగా ఆ 17th సెంచరీలో ప్రబలమైనటువంటి ఒక ప్రసంగికుడుగా మనం చూస్తున్నాం జోనథన్ ఎడ్వర్డ్. నెంబర్ 2 రెండవది జాన్ వెస్లీ. ఈ పేరు చాలా ఫేమస్. ఇప్పుడు మన కాలంలో చాలామంది ఈ పేరు పెట్టుకుంటున్నారు, జాన్ వెస్లీ.
ఈ జాన్ వెస్లీ అన్నవాడు ఇంగ్లాండ్ దేశమునకు చెందినవాడు. ఇతడు మెథడిస్ట్ చర్చికి పునాది లాంటి వాడు. అంటే ఇతనిని బట్టియే మెథడిస్ట్ చర్చ్ స్టార్ట్ అయింది. మెథడిజం అని అంటాం కదా, మెథడిజం METHODISM, మెథడిజం. సో మెథడిస్ట్ చర్చ్, జాన్ వెస్లీ అనే ఇతడు ఇంగ్లాండ్ దేశంలో పుట్టి పెరిగిన ఇతడు ద ఫౌండర్ ఆఫ్ ద మెథడిస్ట్ చర్చ్. మెథడిస్ట్ చర్చ్ ప్రారంభమునకు స్థాపకుడు, పునాది లాంటి వాడు ఎవరు? జాన్ వెస్లీ. 1703 నుంచి 1791 ఆ కాలం వరకు 1703 సంవత్సరం నుండి 1791 సంవత్సర కాలంలో జీవించిన జాన్ వెస్లీ గారు. సో ఇతడే ఫౌండర్ ఆఫ్ మెథడిస్ట్ చర్చ్. మెథడిస్ట్ చర్చ్ అంటే జాన్ వెస్లీ, జాన్ వెస్లీ అంటే మెథడిస్ట్ చర్చ్. ఓకే, జాన్ వెస్లీ అంటే మీకు తెలుసు కదా, మెథడిస్ట్ చర్చ్ అనేది ఒక పాటలాగా ఆరాధన పాడేవారు, వారు పద్యంలాగా పాటలంతా పాడేవారు, అది మెథడిస్ట్ చర్చ్. సో జాన్ వెస్లీ చాలా ఫేమస్ ఒక ఫౌండర్. మూడవది జార్జ్ వైట్ ఫీల్డ్. రాసుకోండి, జార్జ్ తెలుసు కదా, GEORGE, జార్జ్ వైట్ ఫీల్డ్. ఈ జార్జ్ వైట్ ఫీల్డ్ ఇతడు ఒక సువార్థికుడు, ఇవాంజలిస్ట్. ఇతడు గ్రేట్ బ్రిటన్ దేశంలో పుట్టి పెరిగిన వాడు జార్జ్ వైట్ ఫీల్డ్. 1714 నుంచి 1770 సంవత్సర కాలంలో దేవుడి కోసం బలంగా వాడబడుతున్న ఒక సువార్థికుడు. ఈయన సువార్త చెప్తే అనేక మంది రక్షింపబడ్డారు. జార్జ్ వైట్ ఫీల్డ్ చాలా ఫేమస్ ఇవాంజలిస్ట్. అప్పట్లో గ్రేటెస్ట్ పబ్లిక్ ప్రీచర్. ఒక పబ్లిక్ ప్రీచర్ అంటే ఒక స్ట్రీట్లో దేవుని యొక్క వాక్యమును ప్రసంగం చేయడంలో హీ ఈజ్ ద బెస్ట్ వన్, జార్జ్ వైట్ ఫీల్డ్. ఈయన ప్రసంగం పుస్తకాలన్నీ చాలా ఉన్నాయి. ఇవాంజలికల్ లిటరేచర్ సర్వీస్లో, కొన్ని క్రిస్టియన్స్ లిటరేచర్ షాప్లో మీరు పోయి అడిగినారంటే జార్జ్ వైట్ ఫీల్డ్ ప్రసంగ సంబంధించిన పుస్తకాలు ఏమంటే దండిగా మీకు ఇస్తారు, అంత ఫేమస్. సో కాబట్టి ఈయన గ్రేట్ బ్రిటన్ చెందినవాడు. ఈయన గొప్ప విశ్వాస విజేత. నాలుగోది విలియం క్యారీ. ఆమేన్, హల్లెలూయా. విలియం క్యారీ అనగా మనకి ఏది జ్ఞాపకం వస్తుంది? చెప్పండి, కల్కట్టా, హౌరా. అంటే విలియం క్యారీ మీన్స్ CAREY. విలియం మీకు స్పెల్లింగ్ చూడు, WILLIAM. విలియం క్యారీ ఇంగ్లాండ్ దేశంలో పుట్టి పెరిగిన వాడు. 1793లో మన భారతదేశంలో కల్కట్టాకు వచ్చినవాడు. సెరాంపూర్ యూనివర్సిటీ ఉంది అక్కడ. బైబుల్ కాలేజ్ ఎవరైనా చదివితే వాళ్ళు అడుగుతారు, అఫిలియేటెడ్ బై సెరాంపూరా అని అడుగుతారు. ఎందుకంటే అఫిలియేటెడ్ బై సెరాంపూర్ అని అంటే అంత వాల్యూ. విలియం క్యారీ ఇంగ్లాండ్ దేశంలో పుట్టిన అతను సువార్త ప్రకటించడానికి మన భారతదేశానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? హౌరా, కల్కట్టా ప్రాంతానికి వచ్చాడు. గ్రేట్ మిషనరీ. మన భారతదేశంలో ఒక గొప్ప మిషనరీగా, సువార్త ప్రకటించే విశ్వాస వీరుడుగా విలియం క్యారీ వచ్చాడు. ఇతడే బర్మా, మన ఇండియాలో ఉంది కదా బర్మా, ఆ బర్మా ప్రాంతంలో గొప్ప ఒక మిషనరీగా పోయాడు. సెరాంపూర్ అనే ప్రాంతంలో థియాలజికల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, థియాలజికల్ దైవ శాస్త్రము కళాశాల మొట్టమొదట నిర్మితమైనది మన భారతదేశంలో సెరాంపూర్. స్పెల్లింగ్ SERAMPORE. సో విలియం క్యారీ ఒక బ్రిటిష్ ఇంగ్లాండ్ దేశంలోకి చెందిన ఒక వ్యక్తి మన భారతదేశంలో వచ్చి బెంగాల్ లాంగ్వేజ్ నేర్చుకొని బైబిల్ను ఇంగ్లీష్ నుండి బెంగాల్ లాంగ్వేజ్కి తర్జమా చేసిన వాడు. మన భారతదేశానికి రాకముందు అతడు ఇండియా మ్యాప్ను గోడ మీద తగిలించి చేయబెట్టి ప్రార్థన చేసేవాడట.
నేను భారతదేశానికి పోయి సువార్త ప్రకటించాలి. అలా ఒక గొప్ప దర్శనంతో 1761 to 1834 ఆ కాలంలో మన భారతదేశంకి వచ్చిన ఒక గొప్ప మిషనరీ విలియం క్యారీ. ఐదవది జడ్సన్, అడోనిరామ్ జడ్సన్. అడోనిరామ్ జడ్సన్, ADONIRAM, అడోనిరామ్ జడ్సన్, JUDSON. ఇతను 1788 అంటే 1788 నుంచి 1850 ఆ కాలంలో చైనా దేశమునకు వెళ్ళిన మిషనరీ. ఇతడు చైనా దేశం పట్ల ఎట్లా విలియం క్యారీ ఇంగ్లాండ్ దేశం నుండి మన భారతదేశంలో సువార్త వ్యాపకంలో వచ్చినాడో, ఈ యొక్క అడోనిరామ్ జడ్సన్ ఏం చేశాడు, ఇతను చైనా దేశంలోకి మిషనరీగా వెళ్ళాడు. ఈరోజు మన చైనా దేశం నుండి కరోనా వైరస్ వచ్చింది కదా. కరోనా వైరస్ పుట్టింది ఎక్కడ? చైనా దేశంలో. అదే చైనా దేశమునకు మిషనరీగా వెళ్ళిన వాడే అడోనిరామ్ జడ్సన్. ఎంత గొప్ప చూడండి. అంటే యేసయ్య సువార్త వ్యాపకములలో ఇంత గొప్ప విశ్వాస వీరులను దేవుడు ఉపయోగం చేశాడు. ఇంకా ఆరవది, ఇంకా రెండు మాత్రమే. ఆరవది డేవిడ్ లివింగ్స్టన్. రాసుకోండి, ఆరవది ఎవరు? డేవిడ్ విల్లింగ్స్టన్. డేవిడ్ మీకు స్పెల్లింగ్ తెలుసు, దావీదు. లివింగ్స్టన్, LIVING, లివింగ్ STON, లివింగ్స్టన్. ఇతడు యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పబడుతున్న ప్రాంతంలో స్కాట్లాండ్ దేశంలో పుట్టి పెరిగిన వాడు. దేవుడు ఇతనిని ఏం చేశాడు? ఆఫ్రికా దేశమునకు మిషనరీగా పంపాడు. చూడండి, దేవుడు ఎవరెవరు ఎక్కడ ఉన్న వాళ్ళు దేవుడు వారిని ఏర్పరచుకొని వారిని ఎక్కడికి పంపించినాడు? ఆఫ్రికా దేశం. ఒక విలియం క్యారీ అయితే మన భారతదేశమునకు ఇంగ్లాండ్ దేశం నుంచి రప్పించాడు. తర్వాత జడ్సన్ గారిని మనం చూసినట్లయితే చైనాకు పంపించాడు. ఈ డేవిడ్ లివింగ్స్టన్ మనం చూసినట్లయితే మిషనరీగా ఆఫ్రికా దేశం, నల్ల జాతికి చెందిన ఆఫ్రికా దేశమునకు ఒక సువార్థికుడుగా మిషనరీగా దేవుడు పంపాడు. సో 1813 నుంచి 1873 ఆ కాలమున దేవుడు ఇతరిని ఆఫ్రికా దేశమునకు పంపబడ్డాడు. ఆఖరిగా నంబర్ 7 D.L. మూడీ. D క్యాపిటల్ D క్యాపిటల్ L, D.L. మూడీ, MOODY. D.L. మూడీ ఈజ్ అ ఫేమస్ ఇవాంజలిస్ట్. సువార్త వ్యాపకములలో దేవుడు వాడుకున్న ఒక గొప్ప దైవజనుడు ఎవరంటే D.L. మూడీ. ఈ D.L. మూడీ వరల్డ్ ఫేమస్ ఇవాంజలిస్ట్. ప్రపంచవ్యాప్తముగా చాలా మంచి పరిచయం చేయబడినటువంటి ఒక గొప్ప ఇవాంజలిస్ట్. ఈయనను క్రైస్తవులు మరవలేని ఒక వ్యక్తి. క్రైస్తవునికి D.L. మూడీ అంటే టక్కున తెలియాలి ఎవరని. ఈయన కాలం ఎప్పుడు? 1837 నుంచి 1899 వరకు. ఆల్మోస్ట్ 18th సెంచరీలో ఒక గొప్ప హీరో. ఎవరంటే గాస్పల్ సువార్త వ్యాపకములలో బహుగా వాడబడుతున్న వరల్డ్ ఫేమస్ ఇవాంజలిస్ట్ D.L. మూడీ. ఇతడు ఎక్కడ పుట్టాడు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నార్త్ ఫీల్డ్ అనేటువంటి ప్రాంతంలో నుండి దేవుడు ఇతన్ని ఏర్పరచుకొని దేవుడు ఇతన్ని బలంగా వాడుకున్నాడు. D.L. మూడీ. ఈ D.L. మూడీ ప్రసంగము అమేజింగ్. 18th సెంచరీలో D.L. మూడీని తెలియని వారు క్రైస్తవులు ఎవరు ఉండరు. సో ఈ విధంగా ఈ 7 మందిని అలా చెప్తాను నేను: జోనథన్ ఎడ్వర్డ్, జాన్ వెస్లీ, జార్జ్ వైట్ఫీల్డ్, విలియం క్యారీ, అడోనిరామ్ జడ్సన్, డేవిడ్ లివింగ్స్టన్, D.L. మూడీ. ఈ 7 గొప్ప ఛాంపియన్స్గా నిలిచారు. ఆఖరిగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, జయించు వాణిని, ప్రకటన గ్రంథం 3:12, జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. నిజంగా వీళ్ళందరూ స్తంభములు. దే ఆర్ పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్. ఫిలడెల్ఫియా సంఘ కాలంలో వీళ్ళంతా స్తంభం లాంటి వారు. దేవుని బిడ్డలారా, మనము కూడా ఇప్పుడు ఈ కృపాకాలములలో మనమున్న సగమాసములలో మనము కూడా పిల్లర్ లాగా ఉన్నామా? స్తంభం లాగా మనం ఉన్నామా? మీరే చూసుకోండి. మీరు చర్చిలో స్తంభమా? మీరు ఇంపార్టెంట్గా ఉన్నారా? సంఘములలో స్తంభములాగా మీరు ఉన్నారా? దేవుడు అంటున్నాడు,
జయించు వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, చూడండి, దేవుడు అతనికి ఒక కొత్త పేరును పెడుతున్నాడట. పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేములో నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదను. దేవుడు మనకు ఒక కొత్త పేరును దేవుడు ఇస్తాడు పరలోకంలో, ఇక్కడ కాదు, పరలోకంలో. అది ఏం పేరు? దేవునికి స్తోత్రం కలుగుగా. ఆ కొత్త పేరును దేవుడు మనకు ఇస్తా ఉన్నాడు. సో ఈ విధంగా జయించు వానికి దేవుడు చేస్తాడు అని హామీ ఇస్తా ఉన్నాడు. 13వ వచనంలో సంఘములలో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సో ఫిలదెల్ఫియా సంఘ కాలం అద్భుతంగా దేవుడు ఆ యొక్క సంఘ కాలంలో పాత ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవం, ఆత్మీయ అనుభవంతో ఉన్న ఆ ఆదిమ సంఘకాలం యొక్క అనుభవాలను ఫిలదెల్ఫియా సంఘకాలంలో దేవుడు కుమ్మరించాడు. ఆ సంఘకాలంలో ఉన్న విశ్వాసులు దేవుడి కోసం బలంగా నిలిచారు. దేవుడు ఈ సంఘం మీద ఒక్క తప్పు కూడా మోపలేదు. అందును బట్టి దేవుడికి స్తోత్రం కలుగుతున్నాక మనము కూడా ఆ విధంగా నిలుద్దాం. ఇంకా ఆఖరిగా 7వ సంఘం లవోదికయ సంఘం. చూస్తూ ఉండండి, 7వ సంఘం ఆఖరిగా మనం ధ్యానించుకొని ఈ 7 సంఘముల గురించిన మర్మమును మనం పూర్తి చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుగాక.